హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి అంటే నా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయడమే జరిగింది. ఇది కొంచెమే ఇంకా కొంచెం అయితే అప్గ్రేడ్ చేయాలి. బట్ అప్పటి వరకు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం దయచేసి ఫర్గివ్ చేయండి. బట్ డెఫినెట్ ఏంటంటే కంటెంట్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రెజెంట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే చాలా మంది సేల్స్లో అవ్వచ్చు లేకపోతే నార్మల్ టైంలో వచ్చేసి ఏంటంటే కెమెరాస్ అనేది పర్చేస్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఓకేనా, అది లో బడ్జెట్ నుంచి మొదలు పెడితే హై బడ్జెట్ వరకు అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే కొనే ముందు చాలా మంది చెక్ చేసుకునే విషయాలు ఏంది, ఐఎస్ఓ కానీ లేకపోతే టచ్ సెన్సిటివ్ అవ్వచ్చు లేకపోతే ఫ్లిప్ స్క్రీన్ ఉందా లేదా అని చెప్పేసి, అని అంతేకాకుండా అపేచర్ అవ్వచ్చు లేకపోతే మనకు షట్టర్ సైకిల్ అవ్వచ్చు. ఓకేనా, ఈ షట్టర్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది షట్టర్ సైకిల్ అనేది చెక్ చేసుకొని తీసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఏదైతే లిస్ట్ అయితే ఉంటుందో దాంట్లో మీకు 1,00,000 కానీ లేకపోతే 2,00,000 అని చెప్పేసి అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, బట్ ఏంటంటే వన్స్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏంటంటే మన షట్టర్ సైకిల్ వచ్చేసి 5,000 కానీ 10,000 మాత్రమే అక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీనివల్ల ప్రెజెంట్ చాలా మంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు, అది సేల్స్లో కానీ నార్మల్ టైంలో తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే ప్రెజెంట్ ఏ కెమెరా తీసుకున్నా కూడా మనకేంటంటే షట్టర్ సైకిల్ వచ్చేసి మనకు 1,00,000 ఎబోవ్ ఉంటేనే మనకు లైఫ్ టైం ఎక్కువ అనేది రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఈ 10,000 కానీ 5,000 ఉంటే ఎప్పటికి కూడా దట్ ఈస్ ద వర్స్ట్ కెమెరా అని చెప్తారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏంటంటే మనం చూసినప్పుడు 1,00,000 2,00,000 అయితే ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత 5,000 10,000 వచ్చిందని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరేంటంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకోమని చెప్పడం అయితే జరిగింది. అంటే నేనేమనుకున్నామంటే తీసుకున్న వాళ్ళు సో రీప్లేస్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏంటంటే అక్కడ ఫిజికల్గా డ్యామేజ్ ఉంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారు. బట్ అది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి వాళ్ళేమన్నారంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకోమని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అది మీకు ఎలాంటి ఇష్యూస్ అవ్వచ్చు, అది ఫ్లిప్ స్క్రీన్ అవ్వచ్చు లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడమే జరుగుతుంది. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ప్రెజెంట్ మీరు ఏ కెమెరా సరైనా సరే సేల్స్లో కానీ నార్మల్ టైంలో ఆన్లైన్లో తీసుకున్నప్పుడు సో రిటర్న్ ఆప్షన్ ఉందా లేదనే క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజెంట్ ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాజెట్లో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అనేది తీసేశారు. బికాజ్ చాలా ఫ్రాడ్ యాక్టివిటీ జరుగుతున్నాయని చెప్పేసి సో ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అనేది తీసేయడమే జరిగింది. బట్ దయచేసి రిటర్న్ ఆప్షన్ ఉంటేనే తీసుకోండి, లేదంటే డైరెక్ట్ ఏంటంటే మీరు ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్. అనగా చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేయగానే చాలా మంది ఎగ్జైట్మెంట్లో ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేయడం మానేస్తున్నారు. అంటే దాంట్లో మనకి హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ అవ్వచ్చు లేకపోతే ఆక్స్ కేబుల్ ఫెసిలిటీ అవ్వచ్చు లేకపోతే పవర్ ఇన్పుట్ అవ్వచ్చు, మనకు ఫ్లిప్ స్క్రీన్ అవ్వచ్చు లేకపోతే టచ్ సెన్సిటివ్ అవ్వచ్చు లేకపోతే దాంట్లో ఉండే డీటెయిల్స్ కానీ ప్రతిదీ కూడా ఎవరు కూడా చెక్ చేయడం లేదు. సో దయచేసి ఏదైనా సరే పర్చేస్ చేసినప్పుడు మీరు 1 డే టైం తీసుకొని దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఐఎస్ఓ సెట్ చేసుకోండి, అపర్చర్ సెట్ చేసుకోండి, అని అంతేకాకుండా షట్టర్ సైకిల్ కూడా చెక్ చేసుకొని ప్రతి ఒక్క దాన్ని ఒకసారి ట్రయల్ చేసి చూడండి. అన్ని కంఫర్ట్ ఉంటేనే దాన్ని ఉంచుకోండి, లేదంటే రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. బట్ బెటర్ ఆఫ్లైన్లో తీసుకుంటే ఏంటంటే మీకు ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఏంటంటే మీకు ఆన్ ది స్పాట్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అక్కడనే రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తీసుకున్న కానీ తర్వాత కూడా వారంటీ ఏదైనా ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ చాలా మంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బట్ కెమెరా విషయానికి వస్తే ఏంటంటే నేను ఎప్పటికి కూడా ఆన్లైన్ అయితే సజెస్ట్ చేయను. సో దయచేసి ఆఫ్లైన్లో తీసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడితో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి.